ఛానల్ క్యూరియస్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియో విషయానికి వస్తే ఇప్పుడు నేను ఉన్నానండి మన నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర. ఇది ఆల్మోస్ట్ 18 years తర్వాత మళ్ళీ 26 gates ఓపెన్ చేశారు. అంత మాదిరి ఇంట్లో ఉంది అటు సైడ్ నుంచి. మిగతా విషయాలన్నీ మనం చర్చిద్దాం. మొదట మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాము. మేము ఉదయం 6 గంటలకే హైదరాబాద్ నుంచి బయలుదేరినామండి టువర్డ్స్ నాగార్జున సాగర్ వయా ఇబ్రహీంపట్నం కొండమల్లెపల్లి మీదుగా అరౌండ్ 9 o'clock అట్లా నాగార్జున సాగర్ చేరుకున్నామండి. మీరు కూడా వెళ్ళాలనుకుంటే మ్యాక్సిమం కార్ లేదంటే బైక్, రోడ్డు మాత్రం చాలా బాగుందండి. ఇవి కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలనుకుంటే మనకు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ బస్సులు కూడా ఉన్నాయండి మాచర్లకి. మనం బస్ ఎక్కితే వ్యూ పాయింట్ లైక్ నాగార్జున సాగర్ డ్యామ్ మీదనే దిగచ్చు. లేకుంటే ఇటు సైడ్ తెలంగాణ సైడు రిజర్వాయర్ దగ్గర దిగి అక్కడ నుంచి బోటింగ్ చేసుకుంటూ నాగార్జున కొండకు రీచ్ అవ్వచ్చండి. అటు సైడు మన ఆంధ్ర సైడ్ అయితే మళ్ళీ ఒక 4 kilometers లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ నుంచి బోటింగ్ పాయింట్ ఉంటుందండి. మనకు ఆటోలు కూడా అక్కడ అవైలబుల్లో ఉంటాయండి. నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో బయలుపడిన క్రీస్తు పూర్వం 2వ శతాబ్దపు బౌద్ధ అవశేషాలను జలాశయం మధ్యలోని కొండపై నిర్మింపబడిన నాగార్జున కొండ మ్యూజియంలో పెట్టారండి. ఇది ప్రపంచంలోనే అరుదైనది బుద్ధినిగా చెప్తున్నారండి. నాగార్జున సాగర్ ప్రస్తుత తెలంగాణలోని నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా సరిహద్దులలో కృష్ణానదిపై నిర్మింపబడిందండి. ఇది దేశంలోని జలాశయాల సామర్థ్యంలో 2వ స్థానంలో ఉందండి. ఆనకట్ట పొడవులో మొదటి స్థానంలో ఉందండి. కృష్ణానదిపై నిర్మింపబడ్డ ఆనకట్టల్లో నాగార్జున సాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అండి. లైక్ మనం చాలా విధాలుగా ఉపయోగించవచ్చండి. బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అంటే లైక్ నీళ్ళ ద్వారా మనం వ్యవసాయం చేస్తాం మరియు కరెంటు కూడా ఉత్పత్తి చేస్తామండి. ఇవి కాకుండా ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఈ ప్రాంతానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యం వలన ఈ ప్రాజెక్ట్కి నాగార్జున సాగర్ అని పేరు పెట్టారండి. ఇది మన హైదరాబాద్ ప్రజలకి ఒక పర్ఫెక్ట్ వీకెండ్ అవుటింగ్ ప్లాన్ అండి. ఒక రోజుకు సరిపోద్ది. ఇంకా ఇక్కడ నుంచి దగ్గరలోనే 11 kilometers దూరంలో ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఉందండి. ఇది మన ఆంధ్రలో కిందకు వస్తుంది. ముఖ్యంగా మేము ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే అండి, లైక్ ఆఫ్టర్ 18 years ఆగస్ట్లో డ్యామ్ యొక్క 26 gates లైక్ 26 గేట్లు ఓపెన్ చేశారండి. చూడ్డానికి చాలా ఆసంగా ఉంది. మళ్ళీ మేము ఎంత లక్కీ పీపుల్ అంటే లైక్ మేము మార్నింగ్ పోయేటప్పుడు మొత్తం 26 gates ఓపెన్లోనే ఉన్నాయండి. మేము అక్కడి నుంచి మళ్ళీ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి వెళ్ళి రిటర్న్ వచ్చే టయానికి 4 gates మూసేస్తున్నారండి. ఈ మధ్య మన మహారాష్ట్రలో పడిన భారీ వర్షాల వల్ల కృష్ణానదికి భారీ వరద నీరు పోటెత్తిందండి. దాని ఫలంగా శ్రీశైలం ముందుగా నిండింది. అప్పుడు అక్కడ ఉన్న 6 gates ఓపెన్ చేయగా ఇప్పుడు నాగార్జున సాగర్ వంతండి లైక్ మొత్తం 26 gates ఓపెన్ చేసేసారు. చూస్తున్నారు కండి. ఇదే అండి లైక్ మనం ఇందాకలా చర్చించుకున్న నాగార్జున సాగర్ యొక్క పవర్ ప్లాంట్ మీన్స్ లైక్ అక్కడ నుంచి తిరిగి మళ్ళీ మేము బయలుదేరినామండి టువర్డ్స్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. సెకండ్ డెస్టినేషన్ ఫర్ అస్ ఫర్ ద డే బ్యాక్ ఆన్ రోడ్స్. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ నియర్లీ 11 kilometers ఉందండి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. గూగుల్ మ్యాప్స్లో మీరు ఫాలో అయ్యి వెళ్ళారనుకోండి, అది కొంచెం ఓల్డ్ రూట్ చూపిస్తుంది. అరౌండ్ 22 kilometers ఉంటుంది. సో మేము అక్కడ ఉన్న రోడ్డు పైన ఉన్న ఇండికేటర్స్ని ఫాలో అవుతూ చూస్తే అరౌండ్ 11 kilometers మాత్రమే ఉందండి. ఈ రోడ్డు కొత్తగా ఓపెన్ చేశారంట అండి. ఇక్కడే మనం లెఫ్ట్ తీసుకొని పర్ వెహికల్ లైక్ బైక్ అయితే 20 rupees ఛార్జ్ చేస్తుండ్రు వీళ్ళు ఇక్కడ.
ఇంకా మాటల్లోనే మనం మన సెకండ్ డెస్టినేషన్ వాటర్ ఫాల్స్కి వచ్చేసామండి. ఎత్తిపోతల ఇది మన ఆంధ్రాలో ఉంది. ఇక్కడ పర్ పర్సన్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన పార్కు, రెస్టారెంటు, స్టేయింగ్ కోసం ఇక్కడ హరిత హోటల్ రిసార్ట్స్ కూడా ఉన్నాయండి. మనం ముందుగానే బుక్ చేసుకోవాలి. కానీ ఈరోజే కొంచెం ఎండ ఎక్కువైనట్టుంది. మన వానర సోదరులు అక్కడ సేదతీరుతున్నారు నీటి దగ్గర. ఇదే అండి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా భారీగా ఉందండి. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దట్ ఫీలింగ్ ఇన్ వర్డ్స్. మీరు వీలైతే తప్పకుండా దీన్ని నాగార్జున సాగర్ సైడ్ పోయినప్పుడు మీ బకెట్ లిస్ట్లో యాడ్ చేసుకొని సందర్శించడానికి ప్రయత్నించండి. అలా ప్రకృతి ఒడిలో జాలువారుతున్న తెల్లటి నీళ్లను మీరు అసలు ఊహించుకోలేరండి. వీలైతే సందర్శించడానికి ప్రయత్నించండి. అక్కడ ఎండలు కొంచెం ఎక్కువగా ఉంటే మేము సోడా తాగామండి, లైక్ రిక్రియేషన్ కోసం. మళ్ళీ ఇక్కడ నుంచి దత్తాత్రేయ టెంపుల్ కొంచెం ట్రెక్కింగ్ రేంజ్ మీన్స్ లైక్ 1.5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ రేంజ్లో ఉందనేసరికి నడుద్దామని చెప్పి స్టార్ట్ అయ్యామండి టువర్డ్స్ టెంపుల్. ఏమంటే ఇక్కడ ఆ వాటర్ ఫాల్ నీళ్ళు ఇక్కడ వాగు లెక్క వెళ్తున్నాయండి. దాన్ని కూడా చూసినట్టుంటుందని వచ్చామండి. మేము చేసే వీడియో ఇది ఇన్ఫర్మేటివ్ అని మేము అనుకుంటున్నాం. యూస్ఫుల్ అని కూడా అనుకుంటున్నాం. ఈ వీడియో అందరూ లాస్ట్ దాకా చూసారని నేను అనుకుంటున్నాను. మరి మా ఫ్రెండ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి.